Daily. Taste the Daily. తొలి దశలో 4236 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులకు 37440 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో 5 సర్పంచ్ పదవులకు 169 వార్డు పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఇక 396 సర్పంచ్ పదవులు 9633 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ 10 వార్డు స్థానాల ఎన్నికలపై న్యాయస్థానాలు స్టే విధించాయి. అయితే 3834 సర్పంచ్ పదవులకు 12960 మంది అభ్యర్థులు, 27628 వార్డు సభ్యుల స్థానాలకు 65455 మంది పోటీ పడుతున్నారు. తొలి విడత ఎన్నికల పంచాయతీ ఎన్నికల వేళ దాదాపుగా ఇప్పటి వరకు ఆయా జిల్లాల్లో సిచ్యువేషన్ చూసాం. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సంబంధించి సిచ్యువేషన్ చూసాం. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అంగిరెకుల సాయిలు అందిస్తారు. సాయిలు, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఇప్పటి వరకు పోలింగ్ శాతం ఎంత మేర నమోదైంది? టర్న్ అవుట్ ఎంత 7 నుంచి 9 గంటల సమయానికి? మార్నింగ్ సునీత, ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఉదయం 7 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది. అయితే వణికించే చలిని సైతం లెక్క చేయకుండా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుండే ఓటర్లు బారులు తీరారు. అయితే ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అటు నిజామాబాద్ జిల్లా గాని, అటు కామారెడ్డి జిల్లాలో గాని మొత్తానికైతే 30% దాటింది పోలింగ్ శాతం అనేది కూడా మనకి అధికారులు లెక్కలు చెప్తున్నారు. అయితే జిల్లా ఎన్నికల అధికారి, నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆయన స్వయంగా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట, తర్వాత ఎంఎస్సి పారాలలో ఆ పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ తీరును, అలాగే విధంగా పోలింగ్ ఏర్పాట్లను ఆయన దగ్గరుండి పరిశీలిస్తున్నారు. అయితే ఆయన ఎంబడ ఏదైతే అదనపు డీసీపీ బసవారెడ్డి కూడా ఉన్నారు. మొత్తానికైతే ప్రశాంతంగా ఇప్పటి వరకు అన్ని గ్రామాలలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయనేదే మనకు రిపోర్ట్ వస్తుంది. అయితే మొత్తానికి ఇప్పుడు ఏదైతే నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా బోధన్ డివిజన్ లో మొదటి విడత పోలింగ్ జరుగుతుంది. అందులో బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పోతంగల్, రెంజల్, రుద్రూర్, సాలూరా, వర్ణి, ఎడపల్లి, నవిపేట మండలాల్లో మొత్తం మనకు ఇప్పుడు చూసుకుంటే దాదాపు ఏదైతే 155 సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా 1600 ఏదైతే మనకు 1060 వార్డు స్థానాలకు మనకు పోలింగ్ జరుగుతుంది. అయితే దీనిలో చాలా మంది ఏదైతే అభ్యర్థులు పోటాపోటీగా నిన్నటి రాత్రి వరకు కూడా తమ ప్రచారాన్ని అంటే లోపలగా జరుపుకున్నారు. అనేక ఏదైతే ఓటర్లను మభ్యపెట్టేందుకు అనేక వాళ్ళు ప్రచారాస్త్రాల్లో భాగంగా ఏదైతే అనేక తాయిలాలను కూడా ప్రజలకు, ఓటర్లకు ఇచ్చారు. అయితే ఇప్పుడు మాత్రం ఉదయం నుంచి మాత్రం అన్ని పోలింగ్ కేంద్రాలలో తమ ఏజెంట్లను పెట్టుకోవడము, తర్వాత పోలింగ్ కేంద్రాలకు దూరంగా వాళ్ళందరినీ ఏదైతే ఓటర్లను వచ్చే వారిని ఓటింగ్ స్లిప్లు ఇస్తూ వాళ్ళని పంపించడం అనేది జరుగుతుంది. అయితే వికలాంగుల కోసం కూడా ప్రత్యేకంగా వీల్ చైర్లు ఏర్పాటు చేశారు. తర్వాత పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని చోట్ల కూడా నీటి వసతిని, తర్వాత అక్కడ ఓటర్లు బారులు తిరగడానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తానికైతే ఈ 2 జిల్లాల్లో ఏదైతే 144 సెక్షన్ ను అమలు పరుస్తున్నామని చెప్పేసి మనకు చెప్తున్నారు. అయితే కామారెడ్డి జిల్లా విషయానికి వస్తే మనకు ఏదైతే ఇక్కడ ఉన్న కామారెడ్డి జిల్లాలోని 10 మండలాల్లో మనకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పోలింగ్ అక్కడ కూడా ఉదయం నుండే ప్రారంభమైపోయింది. అయితే ఈ 167 సర్పంచ్ స్థానాలలో మొత్తం మనకు 11 స్థానాలు ఏకగ్రీవం అయితే 156 సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా 1520 వార్డు స్థానాలలో 433 వార్డు స్థానాలు ఏకగ్రీవం కాగా
1087 వార్డు స్థానాలకు మనకు అక్కడ పోలింగ్ జరుగుతుంది. అక్కడ ఉన్న కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, అదేవిధంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రుడు స్వయంగా పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్నారు. అక్కడ కూడా 144 సెక్షన్ ను అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు మనకు 30% కామారెడ్డి జిల్లాలో కూడా 30% వరకు పోలింగ్ జరిగినట్టుగా మనకు వార్తలు అందుతున్నాయి సునీత. రైట్, థ్యాంక్ యూ శైలు. సో మొత్తం మీద చూస్తున్నాం నిజామాబాద్ జిల్లాలో కూడా ఇప్పటి వరకు అయితే ఎన్నికలు ప్రశాంతంగానే సాగుతున్నాయి. మరోపక్కకు అటు ఆఫీసులు అదేవిధంగా వర్కులు ఉన్న వాళ్ళు కూడా ఆయా సంబంధించి కూడా ముందుగానే 7 నుంచి 9 గంటల లోపు మాక్సిమం 30% వరకు అయితే చాలా మంది ఇదే సమయంలో తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు.